వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 11. మరియ స్తుతి పాట విందాం. లూకా 1:46-49 వరకు. అప్పుడు మరియ ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధం. ఈ స్తుతిపాటను తరచుగా ది మ్యాగ్నిఫికాట్ అని పిలుస్తారు. ఈ వాక్య భాగం యొక్క లాటిన్ అనువాదంలో మొదటి పదం అది. మనం కూడా ఎల్లవేళ్ళ కృతజ్ఞత చెప్తూ ఉండాలి, మేళ్ళు మరవకూడదు. ఈ పాట ప్రభువును మహింపరచడంతో ప్రారంభమవుతుంది. మరియ పాడుట వింటున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మరియ తన గురించి తన తక్కువ ఆలోచనలను మరియు దేవుని గురించి ఉన్నత భావాలను వెల్లడిస్తుంది. ఆయన ప్రభు అని గుర్తించింది. ఆయన జ్ఞానము, ఆయన పవిత్రత, శక్తి, దయ మరియు కృప గురించి తనకు తెలిసిందంతా చెప్తుంది. దేవుని ప్రేమ గురించి మరియు ఆయన పట్ల తనకున్న కృతజ్ఞత గురించి పాడుతోంది. మరియ ప్రాధాన్యతలు సరైనవిగా ఉన్నాయి. మొదటిగా ఆమె తన దేవుడు మరియు రక్షకుడు అయిన ఆయనలో ఆమె ఎంతగా ఆనందిస్తోందో చెప్తుంది. ఎల్లవేళ్ళ మరియ తన తక్కువ స్థాయిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా తృణీకరింపబడిన నజరేతు నుండి వచ్చిన వినయపూర్వకమైన అమ్మాయి, ఒక వడ్రంగికి నిశ్చితార్థం చేయబడిన భార్య. యెహోవా దేవుడు ఆమె పట్ల చూపించిన కృప వల్ల ఆశీర్వాదాలు వచ్చాయని తెలుసుకుంది. ఆయన కనికరంతో, శక్తితో ఒక దీనురాలిని జ్ఞాపకం చేసుకొని ఆమె కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మన దేవుడు గర్విష్ఠుల్ని ద్వేషిస్తాడు మరియు ఆయన తన సార్వభౌమత్వంలో బలవంతుల్ని తగ్గించి వినయమున మనసు గల వారిని హెచ్చిస్తాడు. ఆయన ఆకలితో ఉన్నవారిని తృప్తిపరిచి ధనవంతులను ఖాళీ చేతులతో పంపాడు. తరతరాలుగా ఆయన యందు భయభక్తులు కలవారిని ఆయన ఆశీర్వదించాడని తెలుసుకోవాలి. మరియ దేవునికి తన ప్రజల పట్ల ఉన్న విశ్వాస్యతను గురించి పాడింది. దేవుడు ఇజ్రాయేలీలను ఆశీర్వదించి తన దయతో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయేలీలు యెహోవా సేవకులుగా ఉన్నారు మరియు యెహోవా నిబంధనలు పాటించే దేవుడు. అబ్రహాం మరియు అతని పిల్లల గురించి ఆయన మాటను ఎల్లప్పుడూ నిలబెట్టుకున్నాడు. బైబిల్లో ఉన్న గొప్ప స్తుతి పాటల్లో ఇదొకటి. కీర్తన గ్రంథంలో నుండి తీసి వ్రాయబడినట్లుగా ఉంటుంది. ఇందులో దేవుని మరియు ఆయన సేవకురాలైన మరియ గుణలక్షణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మరియ చాలా గొప్పగా ఆశీర్వదింపబడింది. అది గుర్తించి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆమె నేర్పిస్తూ ఉంది. ఆరాధన అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ చెల్లించడమే. మరియ పాటలో దేవుని గురించి గొప్పతనము, తన గురించి తగ్గింపు కనపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసు నాయన, మరియ తన స్తుతిపాట ద్వారా దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయన. మేము కూడా మేము తగ్గించుకొని మిమ్మల్ని గణపరిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.